2,00,000 కోట్లు పెట్టుబడులు పెట్టాల్సిన పని లేదు. కేవలం 10% మాత్రమే మావిగన్లో పెట్టుబడులు పెడితే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతం గొప్పగా అభివృద్ధి చెందుతుంది, తీర ప్రాంతం ఉంది అని అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సలహాను వీళ్ళు ఎందుకు కాదంటున్నారు అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. చంద్రబాబు అండ్ కో మావిగన్ను ఎందుకు వద్దంటున్నారు? వైరల్ అవుతున్న వీడియో జగన్ మాటల్లో చూసిన తర్వాత దీనిపై మళ్ళీ చర్చించుకుందాం. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మచిలీపట్నంలో పోర్ట్ వస్తూ ఉంది. ఈ హైవేకి అటు ఇటుగా ఎక్కడ నువ్వు ఆ కట్టే ఆ బిల్డింగ్లు ఇక్కడ కట్టేది దీన్నే మచిలీపట్నంలో నుంచి విజయవాడలో నుంచి విఐ, గుంటూరులో నుంచి కన్ను, మావిగన్ అని చెప్పి ఈ 110 కిలోమీటర్లు ఈ ఎకనామిక్ కారిడార్ కింద, క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేసి ఆ కట్టే బిల్డింగ్ ఆడ కట్టకోకుండా ఇక్కడ కట్టయ్యా 2,00,000 కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్లో 10% ఇక్కడ పెడితే చాలయ్యా. ఆ రోడ్ల కనెక్టివిటీని కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలు, బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారవుతుంది. డే 1 నుంచే రాజధాని వస్తుంది, ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది. కనీసం 20 ఏళ్ళ తర్వాత అయినా మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మా మావిగన్లోనే ఉద్యోగాలు దొరుకుతాయ్యా అని చిలకకి చెప్పినట్టు చెప్పినా మనం ఎంత బాగా చెప్పినా కానీ, ఎంత లౌక్యంగా చెప్పినా కానీ ఎందుకు వద్దు? కారణం ఆడ 2,00,000 కోట్ల వర్కులు, మొబిలైజేషన్ అడ్వాన్స్ 10%, అందులో 8% తీసుకోవడం. ఈ ఆదాయాలు అనేటివి ఉండవు కదా మావిగన్ అంటే, కాబట్టి వద్దు. దాంట్లో కాంట్రాక్టర్లు ఎవడు అంటే ఒకడు ఈనాడు బియ్యంకుడు, ఇంకొకడు బలసు శ్రీనివాసులు, ఇంకో బినామీ, అంత ఇల్లే దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం. అందుకని జగన్ ఏం చెప్పినా చూశారుగా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిలక్కి చెప్పినట్టు చెప్తున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, చిలక్కి చెప్పినట్టు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంతకన్నా అర్థమయ్యేటట్లు ఏ రాజకీయ నాయకుడు చెప్పడు. అమరావతిలో ఖాళీ బీడు భూముల్లో 3 పంటలు పండే భూమిని నాశనం చేసి, పర్యావరణాన్ని నాశనం చేస్తూ ముంపు ప్రాంతంలో రాజధాని కట్టాలి అని వీళ్ళు ఎందుకు అనుకుంటున్నారు అంటే, మావిగన్ వీళ్ళు ఎందుకు వద్దనుకుంటున్నారంటే కేవలం దోచుకోవడానికి, దోచిపెట్టడానికి, దాచుకోవడానికి మాత్రమే. దోచుకోవడానికి అంటే విపరీతంగా అప్పులు తేవడం, అందులో కావలసిన వాళ్ళకు కాంట్రాక్టర్లు ఇవ్వడం, వాళ్ళ ద్వారా కమిషన్లు తీసుకోవటం, రియల్ ఎస్టేట్ వ్యాపారం, రైతుల దగ్గర నుండి భూములు తీసుకోవటం. అమరావతి రాజధాని అని చెప్తే కోట్ల భూమి విలువ పెరుగుతుంది కాబట్టి అమాంతం కోట్లల్లో ఆస్తుల విలువ పెంచుకోవటం, వ్యాపారాలను వీళ్ళు అభివృద్ధి చేసుకుంటూ దాచుకోవటం, ఇదే వాళ్ళకి టార్గెట్. అందుకే మావిగన్ను వీళ్ళు వద్దంటున్నారు. అరే 2,00,000 కోట్లు పెట్టుబడులు అక్కడ పెట్టేదానికన్నా కేవలం అందులో 10% పెట్టండి అని జగన్మోహన్ రెడ్డి చిలక చెప్పినట్లు చెప్తున్నాడు. ఆల్రెడీ అభివృద్ధి చెందిన ప్రాంతం అది, 1,00,00,000 మంది పైనే జనాభా నివసిస్తున్న ప్రాంతం. గుంటూరు అభివృద్ధి చెందిన నగరం, విజయవాడ అభివృద్ధి చెందిన నగరం, మచిలీపట్నం అభివృద్ధి చెందిన నగరం. ఈ మూడిటికి కనెక్టివిటీ ఇస్తే చెన్నై తలదన్నేలా, ముంబై తలదన్నేలా, బెంగళూరు తలదన్నేలా, హైదరాబాదు తలదన్నేలా గొప్ప తీర ప్రాంతం ఉన్న రాజధాని ఏపీకి దొరుకుతుంది. ఇంతకన్నా చెప్పేవాడు ఈ భారతదేశంలో ఏ నాయకుడు కూడా లేడు. ఇంతకన్నా గొప్పగా మాట్లాడేవాడు, రాష్ట్రం గురించి ఆలోచించేవాడు భారతదేశంలో ఏ నాయకుడు కూడా లేడు. చిలక్క చెప్పినట్లు ఇంత మంచిగా చెప్తుంటే కూడా అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులు కామెంట్లు చేస్తూ మావిగన్పై చులకనగా మాట్లాడుతున్నారంటే, అమరావతిలో అప్పులు చేసి 1,00,000 కోట్లు ముంపు ప్రాంతంలో పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన స్థితి ఏపీ ప్రజలకు మరొకటి ఉండదు అని నేను ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా చెప్పగలను. మరి మీరు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.